ఓజీ. ఓజస్ గంభీర. సుత్తి లేకుండా కథ ఏంటంటే 1993 సమయంలో ముంబై పోర్ట్‌కి దాదా అయినటువంటి సత్యదాదా అలియాస్ ప్రకాష్ రాజ్‌కి అండగా ఓజస్ గంభీర అలియాస్ పవన్ కళ్యాణ్ అండగా ఉంటాడు. కానీ ఓ కారణం చేత గంభీర సత్యదాదా నుంచి దూరం కావాల్సి వస్తుంది. అక్కడి నుంచి ఆ పోర్ట్‌పై చాలా మంది కన్ను పడుతుంది. గంభీర ఎందుకు సత్యదాదాకి దూరం అయ్యాడు? అసలు ఇద్దరికి లింక్ ఎలా కుదిరింది? ఇంకో పక్క అర్జున్ అలియాస్ అర్జున్ దాస్ గంభీరాని ఎందుకు చంపాలి అనుకుంటాడు. ఓమిగా పిలువబడే ఓంకార్ వర్ధన్ అలియాస్ ఇమ్రాన్ హష్మి తాలూకా ఆర్డీఎక్స్ కంటైనర్లు సత్యదాదా పోర్టుకు వచ్చాక ఏమయ్యాయి? ఈ మధ్యలో గంభీర కోల్పోయింది ఏంటి? అసలు ఈ గంభీర ఎవరు? అతని గతం ఏంటి అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాల్సిందే. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు మామ. ఈ సినిమాలో మెయిన్ గా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మామ ఆల్మోస్ట్ నాకు అంతా ప్లస్ గానే కనిపించింది. మెయిన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుకోవాలి. ఎన్నో రోజులైంది ఇలా స్టైలిష్ గ్యాంగ్ స్టార్ గా చూసి నాకైతే. ఎప్పుడో నేను పంజాలో చూశాను, అంటే నాకు అనిపించింది చెప్తున్నాను. పంజాలో చూశాను, తర్వాత ఓజీలోనే చూస్తున్నాను. ఇంత స్టైలిష్ గ్యాంగ్ స్టార్ గా చూసిన తర్వాత గూస్ బూమ్స్ అని చెప్పాలి నాకైతే. నేను చెప్పడం కన్నా థియేటర్ లో చూస్తే మీకే అర్థమైపోద్ది. పోనీ నేను చెప్పిందంతా సొల్లు అనుకుంటే థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత మీరు అరవకుండా ఉంటారేమో మీరే చూసుకోండి. ఈ వీడియో నాకు చిన్నగా వచ్చినా పర్లేదు కానీ నేను సింపుల్ గా చెప్పేస్తాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు ఆ ఎలివేషన్ గానీ, ఆ ఎలివేషన్ తగ్గట్టు బీజిఎం గానీ, ఆ సినిమాటోగ్రఫీ గానీ, ఆ ఎడిట్ కట్స్ గానీ, వాటికి పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ గానీ ఎక్కడ తగ్గలేదనే చెప్పాలి మామ. ఇక మైనస్ అంటారా? సినిమా మొత్తానికి నాకు ఒక రెండు చోట్ల నాకు మైనస్ అనిపించింది. అంటే కొద్దిగా లాగ్ అనిపించింది. మిగిలిన సినిమా అంతా ఇచ్చి పడేశారు అంతే మామ. థియేటర్స్ ని తగలబెట్టేశారు అని చెప్పుకోవచ్చు ఒక ముక్కలో చెప్పాలంటే. లిటరల్లీ చెప్తున్నాను మామ. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ ఉంటది మామ, ఎరగొట్టేశారు. అలాగే క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రం అరాచకం అని చెప్పొచ్చు మామ. నాకైతే ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ లో అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న గంభీర బాంబాయికి రీఎంట్రీ అన్నమాట. ఆ షార్ట్స్ పడుతుంటే ఆ ఎలివేషన్, ఆ బీజిఎం నేను చెప్పను, మీరే థియేటర్కి వెళ్ళి చూడండి. ఇచ్చి పడేశారు మామ. ఇవన్నీ కాదు, ఓజీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఉగ్ర రూపం, సుజిత్ అరాచకం, తమన్ శివతాండం ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేశారు అంతే. ఏం నమ్మరా? కావాలంటే సినిమా చూసి కామెంట్ లో మీరే చెప్పండి. వెయిట్ చేస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ కొట్టేసి సినిమాకి వెళ్ళిపోమావా.